హాయ్ ఫ్రెండ్స్, నేను బీట్రూట్ క్యారెట్ దోశ చేస్తున్నా అండి. దానికోసం పచ్చిమిర్చి ఇంకా బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా అండి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇది మాది బటర్ఫ్లై మిక్సీ అండి. చాలా మెత్తగా అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇది దోశ బ్యాటరీ అండి. మెంతులు, బియ్యం, మినపప్పు నానబెట్టుకొని మెత్తగా దోశ బ్యాటరీ తయారు చేసుకున్నా అండి. ఆ దోశ బ్యాటరీలో ఈ పిండి వేసుకుందామండి. బీట్రూట్ క్యారెట్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని దోశ వేసుకుందామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మిర్చి వేసుకుంటే మిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దోశ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని కాల్చుకుందామండి. నార్మల్ దోశ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. బీట్రూట్ తినని వాళ్ళు కూడా బీట్రూట్ తింటారు. మా పిల్లలకైతే బాగా నచ్చింది ఈ బీట్రూట్ క్యారెట్ దోశ. అసలు కలర్ఫుల్గా ఉంది. అసలు తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, బీట్రూట్ క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.